హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఫస్ట్ డే రివ్యూ ఒకసారి చూడండి. ఫస్ట్ షిఫ్ట్ ఫస్ట్ డే రివ్యూ అనమాట ఇది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఓవరాల్గా ఎగ్జామినేషన్ ఎలా ఉందో ఒకసారి చెప్తాను చూడండి. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ 4 టాపిక్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో జనరల్ సైన్స్, జీకే అండ్ జిఎస్ ఉంది కదా. సో జనరల్ సైన్స్లో ఆల్మోస్ట్ ఆల్ 25కి 20 అటెంప్ట్ చేస్తున్నారు. జిఎస్కి ఆల్మోస్ట్ ఆల్, జీకే ఆర్ జిఎస్ ఉంది కదా. ఇక్కడ జిఎస్ అంటే స్టాటిక్ జీకే అనమాట. జనరల్ అవేర్నెస్ వస్తుంది. జనరల్ అవేర్నెస్ ఇక్కడ మొత్తం జీకే ఇవ్వలేదు ఎగ్జామినేషన్లో, ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఇచ్చారనమాట. అది మిలిటరీ ఎక్సర్సైజు, నెక్స్ట్ ఇది ఇండెక్సెస్, ఇలాంటి టాపిక్స్ పైన ఎక్కువ అడిగాడు అనమాట. అది వచ్చి 15 మార్క్స్ వచ్చాయి. అంటే అవి ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ఇది అనమాట నేను తెలుసుకున్న రివ్యూ. సో ఓవరాల్గా చూసుకుంటే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ కలిసి 35 క్వశ్చన్స్ అయితే గుడ్ అటెంప్ట్సింగ్ ఉన్నాయన్నమాట. గుడ్ అటెంప్ట్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి మ్యాథమెటిక్స్, రీజనింగ్ చూడండి. ఆల్మోస్ట్ ఆల్ నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను. నేను 25 క్వశ్చన్స్లో మనకి ఓన్లీ 3 or 4 క్వశ్చన్స్ మాత్రమే క్యాల్కులేటివ్ ఉన్నాయి. మిగతావన్నీ అట్లీస్ట్ అంటే మోడరేట్, అంటే ట్రిక్కీ క్వశ్చన్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అంత ఈజీ కాదు, అంత టఫ్ కాదు, అలాంటి టైప్ ఆఫ్లో ఉందన్నమాట. ఓకే, 3 or 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ రీజనింగ్ కూడా ఈ 30లో 5 క్వశ్చన్స్ అనేవి ట్రిక్కీ ఉన్నాయన్నమాట. ఓకే, 5 క్వశ్చన్స్ ట్రిక్కీ ఉన్నాయి. ఇంకా మెయిన్గా ఇక్కడ చెప్పాలి ఏదైనా ఉంది అంటే, అందరూ ఇక్కడ 30 క్వశ్చన్స్కి అందరూ చెప్తున్నాను కదా 27 to 30 కూడా అటెంప్ట్ చేసి వచ్చారు. ఈ 25 క్వశ్చన్స్లో ఆ మోడరేట్ క్వశ్చన్ ఎవరైతే ప్రాక్టీస్ చేసింటారో వాళ్ళు మాత్రమే ఆల్మోస్ట్ ఆల్ 25 చేశారు. అంటే మినిమం 20+ ఉంది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ. సో ఓవరాల్గా గుడ్ అటెంప్ట్స్ వచ్చి 80+ పోయాయండి. ఈ ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామినేషన్ 80+ అయితే వెళ్ళిపోయాయి. నా సజెషన్ ఏమైనా ఉందంటే, నేను చెప్పేది అందరికీ చూడండి ఒకసారి. నేను ప్రతిసారి ఈరోజు కాదు 2 days తర్వాత మ్యాక్సిమం 2 daysలో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి చేస్తాను. మ్యాక్సిమం అవే క్వశ్చన్ ప్యాటర్న్ నేను స్టూడెంట్స్ నుంచి తీసుకొని చెప్పే ట్రై చేస్తాను. అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అవే ఫైనల్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ కొన్ని టాప్ క్వశ్చన్స్ కూడా ట్రైన్ చేసి ఉంచాను, అవి కూడా చూడండి వెళ్ళి. సో మీరు ఎగ్జామినేషన్ రాసే ముందు ఫస్ట్ చెప్తున్నాను కదా, ఇవన్నీ అపోహలు పెట్టుకోకుండా మీ రాసే ఎఫర్ట్ మీరు రాయండి. ఓకే, ఇంకొకటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకున్నాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి చూడండి నీట్గా. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో 1 year కరెంట్ అఫైర్స్ ఫ్రీగా సెండ్ చేసి ఉంచా. అంతేకాకుండా జనరల్ సైన్స్ క్లాసెస్ కూడా మన ఛానల్లో సెండ్ చేసి ఉంచా. ఒకసారి వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.